తెలంగాణ అధర్మానికి అధికార ముద్ర వేస్తే కాంగ్రెస్ కనబడుతుందన్నారు బీజేపీ నేత ఎలేటి మహేశ్వర్ రెడ్డి. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి పార్టీ మార్పుకు ఆధారాలు లేవని స్పీకర్ చెప్పడం అధికార దుర్వినియోగమేనని చెప్పారు. స్పీకర్ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని, ఆయన నిర్ణయంపై న్యాయ పోరాటం చేస్తామన్నారు ఎలేటి మహేశ్వర్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వంలో దానం నాగేందర్ విషయంలో కానీ, కడియం శ్రీహరి విషయంలో కానీ అనేకమైనటువంటి ఆధారాలతో ఉన్నప్పటికీ మరి స్పీకర్ గారికి ఎందుకు కనబడలేదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు ఒకసారి చూస్తే వేలాది మంది సమక్షంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నామినేషన్ వేసి వేలాది మంది చూస్తుండగా, లక్షలాది మంది విట్నెస్ చేస్తుండగా మరి నామినేషన్ వేసినటువంటి దానం నాగేందర్ గారి విషయంలో కూడా వారికి మరి ఎక్కడ కూడా ఆధారాలు కనపడతలేదంటే ఇంతకన్నా ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి సంఘటన గతంలో ఎన్నడూ ఈ భారతదేశంలో చూడలేదు. మరి తెలంగాణ రాష్ట్రంలో అది కనబడుతూ ఉన్నదంటే అనేకమైనటువంటి నీతి మాటలు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మీరు ఒకసారి చూస్తే ఈరోజు న్యాయం జరగాల్సిన పీఠం మీద నుంచి అన్యాయానికి తీర్పు ఇచ్చినటువంటి స్పీకర్ గారు కూడా మరొకసారి ఆలోచన చేయాలా. ఈరోజు మీరు ఒక తీర్పు ఇచ్చారు, మేము ఇంకా న్యాయస్థానంలో దీని మీద పోరాటం చేస్తాం, న్యాయం ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో న్యాయానికి పీట వేయడానికి మేము ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి ఏ ప్రజలైతే ఓట్లేసేసి గెలిపించారో ఆ ప్రజల గొంతుకు వస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూని చేస్తూ ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు ఈ రాష్ట్రంలో మరి దానం నాగేంద్ర గారు, కడియం శ్రీహరి గారితో పాటు అనేక మంది ఎమ్మెల్యేలు ఈరోజు ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీకి మరి కండువా కప్పుకొని ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా చలామణి అవుతూ వారు కండువాలు కప్పుకొని తిరుగుతున్నా కూడా స్పీకర్ గారికి ఎందుకు కనబడతలేదు, ఎందుకు వారికి ఆధారాలు మరి ఇవన్నీ ఆధారాలుగా కనబడతలేవు, దానికి ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈరోజు మీరు అధికారం ఉన్నది కదా అని చెప్పేసి ఈరోజు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే రోజు త్వరలో ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మరి కేవలం వ్యవస్థలు మీ చేతుల్లో ఉన్నాయి, మీ కనుసైనంలో ఉన్నాయని చెప్పేసి ఈరోజు మీరు విట్టహాసంగా మరి ఈ రకంగా మీరు మరి బిహేవ్ చేస్తూ ఉన్నారు. మీరు ఇష్టానుసారంగా మీరు మరి వ్యవస్థలన్నీ కూడా మీ స్వార్థం కోసం ఉపయోగిస్తూ ఉన్నారు. ఈరోజు ఏ న్యాయం కోసం మీరు మరి తీర్పు ఇవ్వాల్సినటువంటి స్పీకర్ గారు కూడా అన్యాయంగా, అధర్మంగా ఈరోజు మీరు ఈ తీర్పుని ఇవ్వడం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మరి ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నట్టు స్పష్టమవుతూ ఉన్నది.